హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సింపుల్‌గా చేసుకునే కోడిగుడ్డు పొట్టు, 2 ఉల్లిపాయలు, 3 గుడ్లు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు దీంతోనేనండి కోడిగుడ్డు పొట్టు. బాండీలో నూనేసుకొనండి, ఆ తర్వాత ఉల్లిపాయలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ యేసుకొని ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఉన్న 3 గుడ్లు కార్చుకుంటాం ఇహన. అప్పుడప్పుడు సింపుల్‌గా అయ్యే ఏదైనా కూర ఉందంటే కోడిగుడ్డు పొట్టేనండి. కోసం అండి మనవళ్ళ కోసం చేసిద్ది. వాళ్ళు గాని అన్నం కూర నచ్చకపోతే వెంటనే కోడిగుడ్డు పొట్టేసేసిద్ది. ఆ కోడిగుడ్డు పొట్టయితే పిల్లలు బాగా తింటారు కదా! ఈయన వాళ్ళ కోసం అని చేసింది. కోడిగుడ్డు ఆమ్లెట్ అయినా, కోడిగుడ్డు పొట్టైనా కావాలండి మా వాళ్ళకి. అదుంటే నోరు మెదపుకోకుండా మెలకుండా తినేసేస్తారు. కూర కూడా అడగరు ఇహన. అంతేనండి. ఎంతో సింపుల్‌గా అది గుడ్డు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్టు తర్వాత కారం వేసుకుంటమే. కారం వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. కారం వేసిన తర్వాత ఫ్రై అవ్వాలి కదా కొద్దిగా. కారం మనం ఆప్షన్ అండి. కారం ఇహన మనం ఎలా తింటామో దాన్ని బట్టి మా వోళ్ళు మంచిగా స్పైసీగానే తింటారు ఇహన. వాళ్ళకి మంచిగా స్పైసీగా కావాలండి. కారం మనం తినేదాన్ని బట్టి ఎర్రగా కావాలి వాళ్ళకి. ఆమ్లెట్ పైన కూడా కారం పైన చిమ్ముకుంటారు వాళ్ళు. పిల్లలు ఎర్రగా కావాలని అడుగుతారు. చేసుకునే కోడిగుడ్డు పొట్టు రెడీ అయిపోయిందండి.